నాకు బోర్ కొడుతుంది. ఏం చేస్తావైతే? అక్కడ చూడు, మనం ఎప్పుడూ ఈ ఆకాశంలోనే ఉండాలా? ఆ కింద భూమిని చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఉంటుంది పైనుంచి అన్నీ ప్రశాంతంగానే కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే కదా అన్ని విషయాలు తెలుస్తాయి. నేను చెప్పింది అదే కదా, ఒకసారి భూమి మీదకి వెళ్ళొద్దామా? నీకు తెలుసు కదా మనం పద్దాక అటు ఇటు వెళ్ళలేము అని. అక్కడ ఏమన్నా ప్రమాదం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏమీ రాదులే, అసలు వెళ్తే కదా తెలిసేది మన చుట్టుపక్కల ఎంత ఆనందంగా, ఎంత విచిత్రాలు ఉన్నాయని. నేనైతే రాను. ప్లీజ్ రావచ్చు కదా. అమ్మో, మేయోకి తెలిసిందనుకో అంతే. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళిపోయి వచ్చేద్దాం. నేనైతే రాను, నువ్వు కావాలంటే వెళ్ళు. సరే, నాకైతే వెళ్ళాలని ఉంది. లూమినా, ఇంకొక్కసారి ఆలోచించుకో. భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏమన్నా ప్రమాదంలో చిక్కుకున్నావు అనుకో, నిన్ను కాపాడటానికి కూడా ఎవరు ఉండరు. ఏమీ అవ్వదులే చీను. సరే లూమినా, నీ ఇష్టం. నాకు ఒక్కసారైనా భూమి మీదకి వెళ్ళి రావాలని ఉంది. ఆ స్పేస్ షిప్ ఉంది కదా, నేను దాంట్లో వెళ్తాను. మేయోకి తెలిసిందనుకో నువ్వు స్పేస్ షిప్ తీసుకెళ్ళావని, ఇంకా నువ్వు మళ్ళీ ఇక్కడ అడుగు కూడా పెట్టుకోలేవు. ఆ విషయం నేను చూసుకుంటాలే, నువ్వు భయపడకు. సరే, స్పేస్ షిప్ ఇక్కడే ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఎవరన్నా అడిగితే నేను నాకు ఒంట్లో బాగాలేదు, నిద్రపోయాను అని చెప్పే. సరే. ఏంటో అందరు ఊరికే భయపడతారు. భూమి ఎంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ వాతావరణము, ఇక్కడ పక్షులు చూస్తానికి ఎంత అందంగా ఉన్నాయి అన్నీ. ఊరికే అందరు భయపడతారు. ఆల్మోస్ట్ నేను భూమి మీదకి వచ్చేసినట్టున్నాను. నా స్పేస్ షిప్ కూడా ల్యాండ్ అవుతుంది. సరే, బయటికి వెళ్ళి చూద్దాం. పైనుంచి చూస్తేనే అంత అందంగా ఉంది, ఇంకా కిందకి వెళ్ళి దిగి చూస్తే ఎంత బాగుంటుందో కదా. అదిగో అక్కడ భలే పూలు ఉన్నాయి. ఈ అడవి ఎంత ప్రశాంతంగా ఉంది. ఏంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో, నాకు భయమేస్తుంది. నేను ఈ అడవిని కాపాడే రాక్షసుణ్ణి. నా పేరు లూమినా. నేను అంతరిక్షం నుంచి వచ్చాను. మీ భూమి మీద ఎంతో బాగుంటుంది పైనుంచి చూస్తుంటే, అందుకే ఇక్కడ ఎలా ఉందో వచ్చి చూద్దామని వచ్చాను. చాలా సంతోషం. నా పేరు గోరో. నేను ఈ అడవిని కాపాడుతాను. హాయ్ గోరో. రా, నేను నీకు మా అడవిని చూపిస్తాను. చూసావా ఎంత అందంగా ఉందో? ఈ పక్షులు, ఈ జలపాతాలు, ఈ పూలు, చెట్లు అన్నీ మేఘాల నుంచి వచ్చే వర్షం మూలంగా ఎంత పచ్చగా ఉందో. అవును గోరో, అసలు ఇది చాలా బాగుంది. పక్షులు చేసే కిలకిలలు, ఆ జలపాతాల నుంచి వచ్చే నీళ్ళు, ఆహా, వినటానికి ఎంత బాగుంది, చూడటానికి కూడా అంతే బాగుంది. నేను ఎప్పుడు ఆ మబ్బుల్లో నుంచి కిందకి చూసేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని, ఆహా కింద భలే ఉంది, పైనుంచి ఎంత అందంగా ఉందో కింద నుంచి కూడా అంతే అందంగా ఉంది. సరే, నేను వచ్చి చాలాసేపు అయిపోయింది, నేను ఇంకా వెళ్ళిపోవాలి. లేదనుకో అక్కడ అందరు కంగారు పడతారు. ఇదిగో, నేను నీకు ఒక బహుమతిని ఇస్తాను. ఇది క్రిస్టల్. నీకు ఏదన్నా ప్రమాదం వచ్చిందనుకో, ఇది దానంతటికి అదే వెలుగుతుంది. అప్పుడు నేను వచ్చి నీకు సాయం చేస్తాను.
అలాగే మిత్రమా, వెళ్ళిరా. అంతలోకి ఆ క్రిస్టల్ బాల్ దాంట్లో నుంచి ఒక వెలుగు వస్తుంది. గోరోకి లూమినాకి అర్థమవుతుంది ఏదో ప్రమాదం వస్తుంది అని. వాళ్ళు కాసేపట్లో చూసేసరికి అక్కడంతా కారు మబ్బులు చీకటిగా మారిపోతాయి. ఏంటా అని పైకి చూస్తే నల్లటి మబ్బుల మధ్యలో రాక్షసులు కనిపిస్తారు. అవే షాడో క్రాలర్స్. ఆ షాడో క్రాలర్స్ మూలంగా అంతా చీకటిగా మారిపోతుంది తెల్లారుజామున కూడా. షాడో క్రాలర్స్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు. నల్లగా ఎరుపెక్కిన కళ్ళతో వాటిని చూస్తేనే భయం వేస్తుంది. గోరోకి లూమినాకి అర్థమవుతుంది ఎలా అయినా దీని నుంచి భూమిని కాపాడాలి అని. నేను భూమి మీదే ఉన్నాను, నేను ఆకాశంలోకి ఎగరలేడు. పర్లేదు గోరో, నువ్వురా, నేను నిన్ను నా స్పేస్ షిప్లో తీసుకెళ్తాను. మనమిద్దరం వెళ్ళి ఆ షాడో క్రాలర్స్ని అక్కడే అంతం చేసేద్దాం. ఇద్దరు స్పేస్ షిప్లో బయలుదేరుతారు. మబ్బుల్లోకి వెళ్ళంగానే ఆ షాడో క్రాలర్స్ వాటి మీదకి మెరుపుల్ని కురిపిస్తూ ఉంటారు. వెంటనే గోరో పెద్దగా చప్పట్లు వేస్తాడు. లూమినా ఏమో తన మాయతో ఆ షాడో క్రాలర్స్ని ఒక పెద్ద బబల్ దాంట్లో బంధించేస్తుంది. దాంతో షాడో క్రాలర్స్ కథ ముగించింది. భూమి మళ్ళీ ఇంతకు ముందులాగా వికసించసాగింది. గోరో ఇంకా లూమినా భూమి మీదకి వచ్చారు. అంతా మళ్ళీ యథావిధిగా మారిపోయింది. సరే గోరో, నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాము. అలాగే లూమినా, వెళ్ళిరా, జాగ్రత్త.